మీషో అండ్ రోపోజో క్లౌడ్ ప్రోడక్ట్స్ ను సెల్ చేసి మనం లాక్స్ లో ఎర్న్ చేయవచ్చా? ఇది డే 18 ఆఫ్ మన ఇండియన్ డ్రాప్ షిప్పింగ్ ఛాలెంజ్. ఒక ప్రోడక్ట్ ని సెల్ చేయడానికి ముందు నేను ఆర్డర్ చేసి క్వాలిటీ అనేది చెక్ చేస్తాను. క్లీనింగ్ నీష్ లో మీషో అండ్ రోపోజో క్లౌడ్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేశాను. మీషోలో డెలివరీ టైం చాలా ఎక్కువ ఉండడం మాత్రమే కాకుండా కొన్ని డెలివరీ చేయడం కుదరదు అని క్యాన్సిల్ కూడా అయిపోయింది. రోపోజో క్లౌడ్ లో 3 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఒకటి డెలివరీ అయింది, ఇంకోటి ఆన్ ద వేలో ఉంది అండ్ ఒక్కటి ఫెయిల్ టు డెలివరీ అయిపోయింది. వర్స్ట్ పార్ట్, డెలివరీ అయిన ఐటమ్స్ కూడా మనం మళ్ళీ ప్రాఫిట్ మార్జిన్స్ పెట్టుకొని సెల్ చేసే అంత లేదు. సో ఈ మేజర్ ప్రాబ్లమ్ ను ఓవర్కమ్ చేయడానికి మన స్ట్రాటజీలో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? నంబర్ 1, మన ఈ ప్రోడక్ట్స్ కి ఓన్ కంటెంట్ ను క్రియేట్ చేస్తా. అదే కంటెంట్ ను క్లీనియా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి యాడ్స్ రన్ చేస్తా. మంచి క్వాలిటీ అండ్ మార్జిన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ను వ్యూవర్స్ మన వీడియోస్ లో చూసి పర్చేస్ చేయాలి అనుకుంటే మన వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా పర్చేస్ చేస్తారు. రోపోజో క్లౌడ్ సప్లై చేస్తుంది. డ్రాప్ షిప్పింగ్ మోడల్. సప్లయర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేక మార్జిన్స్ తక్కువ ఉన్నా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ యొక్క అఫిలియేట్ లింక్స్ ను ప్రొవైడ్ చేసేస్తా. సో అది అఫిలియేట్ మార్కెటింగ్ మోడల్. ఇదే ప్రాసెస్ ను బయట గల అదర్ ప్రోడక్ట్స్ కు రిపీట్ చేస్తూ వస్తా. ఒక మంచి ప్రోడక్ట్ దొరికినప్పుడు ఫుల్ ఫోకస్డ్ గా ఇన్వెస్ట్ చేసి మన బ్రాండ్ కింద దాన్ని లాంచ్ చేస్తా. ఇది నా ఈ కామర్స్ ఫార్ములా. లాసెస్ లేకుండా ఒక బ్రాండ్ ను ఈజీగా బిల్డ్ చేయవచ్చు.